హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఇంకా అందరికీ నచ్చేలా 2 రకాల చికెన్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే కేఎఫ్సి చికెన్, ఇంకా చూస్తేనే తినాలనిపించేలా తందూరి చికెన్. కేఎఫ్సి చికెన్ ఎంతమందికి ఇష్టమండి? మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. ఇష్టమంటే నేను నేర్చుకొని వాళ్ళకు చేసి పెట్టేంత ఇష్టమండి. ఈ 2 చికెన్ రెసిపీస్ పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే 2 చికెన్ రెసిపీస్ని చూద్దాం. ముందుగా కేఎఫ్సి చికెన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. బోన్స్ ఉన్నది, వితౌట్ బోన్స్ 2 తీసుకున్నానండి. ఇలా బాగా శుభ్రంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. మరీ పెద్ద కాకుండా ఇట్లా వెడల్పుగా తీసుకోవాలి. బాగా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. లెమన్ నుంచి ఒక 2 నుంచి 3 లెమన్ది తీసుకున్నాను. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఇలా మనం గట్టి పెరుగు వేసుకోవాలండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జింజర్ పౌడర్ 1 టీ స్పూన్. ఒకవేళ మీ దగ్గర జింజర్ పౌడర్ లేకపోయినా కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి దీని ప్లేస్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. జింజర్ పౌడర్ లేని వాళ్ళు ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకొని ఓవర్ నైట్ రెస్ట్ పెట్టాలండి. దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, బయట పెట్టద్దు. ఫ్రిడ్జ్లో మనము ఒక ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. టైం లేకపోతే మీరు 6 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 కప్పుల మైదా తీసుకోవాలండి కోటింగ్ కోసం. ఇక్కడ 2 కప్పులు మైదా తీసుకుంటే దానికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. దీనివల్ల కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది చికెన్కి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారం ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. దీంట్లో జింజర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్ని మసాలాని ఇలా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం చల్లటి బాగా కూల్గా ఉన్న వాటర్ని తీసుకోవాలండి, లేకుంటే ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా ముందుగా మనం చికెన్ ముక్కను ఇలా పిండిలో డిప్ చేసుకోవాలండి. బాగా కోట్ చేసుకోవాలి. ఇలా మనం వేళ్ళతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలి చికెన్ ముక్కకు. ఇలా మనం లైట్గా, మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, కాస్త లైట్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేళ్ళతో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి చూడండి, ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ బాగా కోట్ చేసుకోవాలి పిండిని. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని దులిపేసి ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలా వాటర్లో వేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ పాటు వాటర్లో ఉంచాలండి. ఎంత చల్లటి వాటర్లో ఉంచితే మనకు అంత లేయర్స్గా వస్తుందండి కేఎఫ్సి చికెన్. ఇప్పుడు ఇలా 10 సెకండ్స్ తర్వాత నేను ఇలా వాటర్లో నుంచి తీసేసి మళ్ళీ పిండిలో కోట్ చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ 2 టైమ్స్ పిండిలో కోట్ చేస్తున్నామండి. దీనివల్ల చికెన్ క్రిస్పీగా, పైన లేయర్స్గా చాలా బాగా వస్తుందండి. పిండిని ఇలా మనం బాగా కోట్ చేసుకోవాలండి. మరి ఇలా ఎక్కువ ప్రెస్ చేయొద్దు, కాస్త లైట్గా వేళ్ళతోనే ఇలా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేస్తే చాలా బాగా వస్తుందండి. అచ్చం బయట కొన్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇలా దులిపేసి చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత లేయర్స్గా కనిపిస్తుంది. దీనివల్ల క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఎక్స్ట్రా పిండిని దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఒక 2 నుంచి 3 చేసుకోవాలండి. ఒక బ్యాచ్కి సరిపోయినంత చేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా పిండిలో డిప్ చేయాలి. మళ్ళీ ఇలా వాటర్లో డిప్ చేసి పిండిలో ఇలా కోట్ చేసుకుంటూ 10 సెకండ్స్ పాటు వాటర్లో ఉంచేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి. ఇలా దులిపి ఎక్స్ట్రా పిండిని మొత్తం దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా చేస్తూ అన్నిటికీ కోట్ చేసుకోవాలి. చూడండి ఇలా మరీ లైట్గా ఇలా కొంచెం వేళ్ళతో ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా కుదురుతుందండి. చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. ఇలా ఎక్స్ట్రా పిండిని దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వాటర్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పిండిలో కోట్ చేసుకొని తీసుకోవాలి. ఒక బ్యాచ్కి సరిపోయినంత తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండిని దులిపేసేయాలండి. చూడండి ఇక్కడ నేను 3 దాకా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. వేడి మీద తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా అన్ని వైపుల్లో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తేనే తెలుస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. పైన లేయర్స్గా అచ్చం మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కోట్ చేసుకుంటూ పిండిలో కోట్ చేసుకుంటూ మళ్ళీ దాంట్లో వాటర్లో డిప్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ వాటర్ కొంచెం వేడైనా కానీ మనం ఇలా మళ్ళీ దాంట్లో ఐస్ ముక్కలు వేస్తూ కోట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా పైన చూడండి కొంచెం చిన్న చిన్న లేయర్స్గా వచ్చాయి కదా, దానివల్ల క్రిస్పీనెస్ వస్తుంది. సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిన మీరు టమాటో కెచప్తో మైనస్తో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. నేను మాత్రం ఇలా సింపుల్గా అలానే తినేస్తున్నానండి. చాలా ఇష్టంగా తింటారండి. సూపర్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇలాగనే చేస్తే మీరు బయట కూడా తెచ్చే అవసరం కూడా లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. సూపర్గా కుదురుతుందండి. చూస్తేనే నోట్లో నీరు ఉంటుందండి. అంత క్రిస్పీనెస్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తున్నానండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో, లోపల జ్యూసీనెస్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి. ఎంతో టేస్టీగా ఉండే మన సెకండ్ రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 kg చికెన్ని తీసుకున్నానండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి ఇలా మధ్యలో ఇలా గ్యాషెస్ పెట్టుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లెగ్ పీసెస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. కలర్ కోసం మాత్రమే, ఆప్షనల్ అండి. ఇక్కడ నేను వీడియోలో చూపించడానికి ఇలా కలర్ వేస్తున్నాను. మీరు వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కార్న్ఫ్లోర్ 3 నుంచి 4 టేబుల్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల చికెన్కి బైండింగ్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో గట్టి పెరుగు తీసుకోవాలండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి మసాలా బాగా పట్టిస్తే చికెన్ చాలా బాగా సాఫ్ట్గా ఇంకా టేస్ట్ కూడా అవుతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలండి. నేను బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా నేను ఫ్రీజర్లో పెట్టుకున్నానండి. ఓవర్ నైట్ పెట్టుకున్నాను. మీరైతే ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం చికెన్ని మసాలా పెట్టి ఎంతసేపు ఉంచితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. దీనివల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు 3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఓవర్ నైట్ తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మసాలా వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్,
సోయా సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోయినా ఆప్షనల్ మాత్రం అండి, లేకపోయినా మీరు వేయకపోయినా కూడా టేస్ట్గా అవుతుంది. కొంచెం ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్కి పట్టించాలి. ఇలా మొత్తం చికెన్కి పట్టించేసేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి చికెన్కి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి, మీరైతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటిని కొద్దిగా ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అయినా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశానండి. ఇప్పుడు నేను ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. రెండు వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిదనం అలానే ఉంటుంది. ఫ్లేమ్ని మాత్రం కంపల్సరీ మీరు మీడియంలోనే ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల చికెన్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది, ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు ఇలా మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి, ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మసాలా ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ ముక్కలను కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను. ఆనియన్తో తిన్నా, మీరు చపాతీ, నాన్లో దేనిలో తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ కావాలంటారు, అంత రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా జ్యూసీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.